హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మామిడి పళ్ళు సీజన్ ఫుల్ స్వింగ్లో ఉంది కదండి, అలానే పిల్లల సెలవులు కూడా. సో ఈరోజు నేను మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడం చూపిస్తున్నాను. చేయడం చాలా ఈజీ, మీ పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు. మన ఇంట్లో ఉండే 3 వస్తువులతోటే కమ్మటైన సూపర్ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందామండి. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనము మన ఐస్ క్రీమ్కి హీరో అయిన పండిన మామిడి పళ్ళు తీసుకోవాలండి. అలాగే 1 కప్పు మీగడ పాలు కూడా తీసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. చివరిగా 100 గ్రాముల పంచదార కూడా తీసుకోవాలి. ఐస్ క్రీమ్ చేయడానికి ఐస్ క్రీమ్ మోల్డ్స్తో ట్రే కూడా కావాలి. ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేకపోయినా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తానండి, మొత్తం చూడండి. ముందుగా 2 పండిన మామిడి పళ్ళు తీసుకోవాలి. కడిగి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేయాలి. పండిన మంచి రంగు ఉన్న మామిడి పళ్ళు మాత్రం తప్పక తీసుకోండి. ఇప్పుడైతే న్యాచురల్గా పండిన సూపర్ టేస్టీ పళ్ళు దొరుకుతున్నాయి కదండి, సో అవి ప్రిఫర్ చేయండి. మీరు ఏ రకమైన పళ్ళైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బంగినిపల్లి తీసుకున్నాను. గుజ్జు మొత్తం అంతా ఒక బౌల్లో తీయాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మామిడి గుజ్జు అంతా వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల పంచదార కూడా వేసుకోవాలి. 1 కప్పు మీగడ పాలు వేసుకోవాలి. ఇక్కడ మీరు క్రీమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం చిక్కటి మీగడ పాలు వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసి మిక్సీ వేసి ఒక స్మూదీ తయారు చేసుకోవాలి. చూసారు కదండి ఎంత సూపర్ స్మూదీ తయారయ్యిందో. ఇప్పుడు ఈ స్మూదీని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఐస్ క్రీమ్ మోల్డ్స్ తీసుకోవాలి. వాటిలో మ్యాంగో స్మూదీని ఫిల్ చేసుకోవాలి. కావాలంటే ఇక్కడే కొన్ని మ్యాంగో పీసెస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. లేదు అంటే ఓన్లీ ఈ స్మూదీనే ఫిల్ చేసుకోవచ్చు. నేను మాత్రం చిన్న మ్యాంగో పీసెస్ కూడా కట్ చేసుకొని మధ్యలో వేసుకొని మళ్ళీ మీదని కొద్దిగా స్మూదీ కవర్ చేసుకొని ఐస్ క్రీమ్స్లో ఫిల్ చేసుకున్నాను. ఈ మోల్డ్స్లో స్మూదీ మొత్తం వేసుకొని ఐస్ క్రీమ్ మోల్డ్స్ని కవర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజ్ క్యాబినెట్లో ఐస్ మేకర్ బాక్స్ ఉంటుంది కదండి, అది తీసుకొని దాని అడుగు భాగాన్ని మనం గళ్ళుపు వేసుకొని ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ ట్రే పెట్టుకోవాలి. 8 to 10 అవర్స్ లేక ఓవర్ నైట్ మనం ఈ ట్రేని డీప్ ఫ్రీజ్లో పెట్టి ఉంచితే మార్నింగ్ కల్లా సూపర్ కూల్గా సెట్ అయిపోతుందండి మన ఐస్ క్రీమ్. నేను కొంత స్మూదీని ఐస్ ట్రేస్లో కూడా వేసి సెట్ చేశానండి. మనకి ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేకపోతే ఈ ఐస్ ట్రేలో కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనం 4 to 5 అవర్స్లో సెట్ అయిపోతుందండి. లేకపోతే దీన్ని కూడా ఓవర్ నైట్ ఉంచేయండి, మార్నింగ్ కల్లా హ్యాపీగా సెట్ అయిపోతుందండి. నెక్స్ట్ డే మనము సర్వ్ చేసుకునే ముందు ఒక 2 minutes బయట జస్ట్ అలా వదిలేస్తే అవి లూజ్ అయ్యి మనం ఐస్ క్రీమ్ని చక్కగా డిమోల్డ్ చేసుకోవచ్చండి. పిల్లలైతే ఈ మ్యాంగో ఐస్ క్యూబ్స్ని బౌల్లో వేసి ఇస్తే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. ఐస్ క్రీమ్ అయితే చెప్పనవసరమే లేదు, మాట్లాడకుండా లాగించేస్తారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లల్ని హ్యాపీ ఫీల్ చేయండి. ఆలస్యం ఎందుకు, అర్జెంటుగా వెళ్ళి ఈ సూపర్ కూల్ మ్యాంగో ఐస్ క్రీమ్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి డియర్ ఫ్రెండ్స్. నా కాంటెంట్ ఎంజాయ్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.